హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మగువా థాట్స్. ఈరోజు వీడియోలో మీతో ఒక మంచి స్నాక్ రెసిపీని షేర్ చేస్తాను. చాలామందికి ఫేవరెట్ అయిన ఆలు సమోసాని చాలా క్రిస్పీగా అచ్చం బయట చేసే వాటిలానే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. సమోసా అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి. చాలామందికి ఫేవరెట్ స్నాక్ కదా. మనం బయట తింటూ ఉంటున్నప్పుడు పైన చాలా క్రంచీగా ఉంటుంది కదా, ఆ విధంగానే చాలా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియో చూసేద్దాం. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్స్ వరకు మైదా పిండిని తీసుకోవాలి. అందులోకి కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి. అలాగే 3 టీ స్పూన్స్ వరకు గీని వేసుకోవాలి. నార్మల్గా అయితే మనకు బయట డాల్డా వేస్తూ ఉంటారు, కాకపోతే డాల్డా హెల్త్కి అంత మంచిది కాదు కదా. గీ అయినా లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇకంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నప్పుడు ముద్దలా రావాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండికి ఏ విధంగా అయితే కలుపుకుంటామో సేమ్ ఆ విధంగానే కలుపుకోవాలి. వాటర్ని ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, పిండి ముద్ద ఈ విధంగా ఉండాలి, మరీ సాఫ్ట్గా కూడా ఉండకూడదు. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాం. ఇక నేను ముందుగా ఒక 5 వరకు మీడియం సైజులో ఉండే బంగాళదుంపలను తీసుకొని ఈ విధంగా మెత్తగా ఉడికించి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా అంతటినీ స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3 to 4 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక క్రష్ చేసి పెట్టుకున్న ధనియాలను వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 వరకు పచ్చిమిర్చిని ఈ విధంగా చాలా చిన్నగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మెయిన్గా ధనియాలను మాత్రం మిస్ చేయకూడదు. ధనియాల వల్లే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని తీసుకొని ఈ విధంగా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా తీసుకొని ఈ విధంగా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ కారంని, 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా, అలాగే చాలా కొద్దిగా బ్లాక్ సాల్ట్ని వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న బఠానీని వేసుకొని అంతా కలుపుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆలుని, దానినంతా వేసుకొని అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మీకు కలర్ అనేది మంచి ఎల్లో కలర్లో రావాలనుకుంటే ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేయొచ్చు. అప్పుడు ఎల్లో కలర్లో వస్తుంది స్టఫింగ్ అనేది. ఇప్పుడు ఇందులోకి చివర్లో కొద్దిగా కొత్తిమీరను వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు కలుపుకొని స్టవ్ని ఆపేసుకోవాలి. చూడండి, ఇక్కడ ముందుగా మనం పిండిని కలిపి పెట్టుకున్నాం కదా, అందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా తాల్చుకోవాలి. పూర్తిగా రౌండ్గా కాకుండా ఇలా పొడవుగా సిలిండర్ షేప్లో తాల్చుకోవాలి. ఇలా మధ్య మధ్యలో పిండి అవసరమైతే పిండిని రాస్తూ తాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా రౌండ్గా కాకుండా కాస్త పొడవుగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా వాటర్ని తీసుకొని ఇలా అంతా వాటర్ అప్లై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. ఇలా వాటర్ అప్లై చేసుకున్నాక
ఇప్పుడు ఇందులో నుంచి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఎక్కడ గ్యాప్ లేకుండా మనం లోపల పెట్టే స్టఫ్ బయటికి రాకుండా అంతా కవర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫ్ ఉంది కదా, దానిని ఎంతవరకు అయితే పడుతుందో అంతవరకు టైట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కొద్దిగా మళ్ళీ వాటర్ని స్ప్రెడ్ చేసుకొని ఇలా అంతా కవర్ చేసుకోవాలి. ఇలా ఎక్కడ గ్యాప్ లేకుండా అంతా ప్రెస్ చేసుకోవాలి. మనం ఆయిల్లో వేసినప్పుడు స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగానే అన్నింటినీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై బాండి పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి సమోసాను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనం సమోసా వేసినప్పుడు సమోసా అనేది ఆయిల్లో అంతా మునిగేట్టుగా ఉండాలి. ఈ విధంగా అంతా తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకోవటం వలన సమోసా అనేది పైన చాలా క్రంచీగా వస్తుంది. మనకి ఆల్రెడీ లోపల స్టఫింగ్ అనేది కుక్ అయిపోయింది కదా, పైన పిండి అనేది క్రంచీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా మిగతా సమోసాలను కూడా ఫ్రై చేసుకోవాలి. మీరు బాండి కనుక పెద్ద తీసుకుంటే ఒకేసారి 3 నుంచి 4 వరకు సమోసాలను వేసి ఫ్రై చేసుకోవచ్చు. కాకపోతే సమోసా అనేది పూర్తిగా ఆయిల్లో మునిగేట్టుగా ఉండాలి. చూడండి, ఈ విధంగా 2 వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలానే మనకు ఎన్నైతే సమోసాలు కావాలో అన్నింటినీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆలూ సమోసా రెడీ అయిపోయింది. ఈవినింగ్ టైంలో దీనికంటే బెస్ట్ స్నాక్స్ ఇంకోటి ఉండదేమో కదా. ఇలా వింటర్ సీజన్లో చల్లగా ఉన్నప్పుడు సమోసాలను వేడివేడిగా తీసుకుంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా అచ్చం ఇలాగే ట్రై చేయండి. సమోసా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన బెల్ సింబల్ కూడా ఉంటుంది, దానిపై ట్యాప్ చేసి ఆల్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.